నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో దారుణ ఘటన జరిగింది. పేషెంట్‌కు సంబంధించిన అటెండర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సాయిలు భార్య సంగీత ట్రీట్మెంట్ కోసం వచ్చారు. అయితే ఒక కొడుకు డెలివరీ కావకుండానే చనిపోయాడని చెప్పి పోలీసు వర్గాలు చెప్తున్నారు. అతను మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అయితే ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తున్నాయి. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఉన్నాం మనం. ఇప్పుడు జనరల్ ఆసుపత్రిలో వారు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మమదాబాద్కు చెందిన సంగీత సాయిలు ఇద్దరు భార్యాభర్తలు. వారికి ఒక 8 సంవత్సరాల పాప కూడా ఉంది. ఆ 8 సంవత్సరాల పాప ఉండడం వారికి జీవితం అన్యోన్యంగా సాగుతుంది. అయితే కొడుకు పుడతాడని ఆశతో ఉన్నారు. వాళ్ళు బాన్సాడ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో అప్పటికే గర్భంలో ఉన్న శిశువు చనిపోయినట్లు అక్కడ ఆసుపత్రి వర్గాలు నిర్ధారించారు. అంతలోనే సీరియస్గా ఉండడంతో నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి తరలించాలని చెప్పి వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి రావడం, అక్కడ వారు 5వ అంతస్తులో ఐసీయూలో సంగీత ట్రీట్మెంట్ పొందుతుంది. అక్కడ ఆమె పరిస్థితి అయితే ప్రస్తుతం పరిస్థితి కోలుకుంటుందని చెప్తున్నారు. అయితే శిశువు గర్భంలోనే మృతి చెందడంతో దీనికి అందరికి సంబంధించి సాయిలు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. ఇక్కడే ఆసుపత్రి ఆవరణలో ఇక్కడే చెట్టుకు ఏదైతే రేలింగ్ ఉందో రేలింగ్ పక్కనే ఉన్న చెట్టుకు ఊరేసుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. ఈ చెట్టు ఏదైతే ఉందో దీనికి సంబంధించి చిన్న తాడు సాయంతో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నా. ఇది చూసుకోవచ్చు. ఈ చెట్టుకు దగ్గర ఉన్న ఇదేదైతే ఉందో దీనికి సంబంధించి దీనికి తాడు కట్టుకొని కింద ఊగులాడని చెప్పి ఆసుపత్రి వర్గాలు ఆసుపత్రిలో ఉండే సెక్యూరిటీ అయితే చెప్తున్నారు. మొత్తానికి ఒక జిల్లా జనరల్ ఆసుపత్రిలో ప్రతినిత్యం ప్రజలు తిరిగే ప్రాంతంలో ఇక్కడ ఒక వ్యక్తి ఊగులాడుతూ ఆత్మహత్య చేసుకొని ఊగులాడుతూ కనిపించడం దీనికి అంతటికి కూడా కలకలం రేపిందని చెప్పొచ్చు. కొడుకు పుడతాడని ఆశలు పెట్టుకున్న ఆ తండ్రికి ఆశలు అడియాశలు కావడంతో ఒక్కసారిగా మనస్తాపానికి గురయ్యాడని చెప్పి ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తున్నాయి. సంగీత అదేవిధంగా సాయిలు వారి స్వగ్రామం జుక్కల్ మండలం మమదాబాద్ కావడం, అక్కడ నుండి ఇక్కడికి రావడం జరిగింది. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే గత కొన్నేళ్లుగా కుటుంబంలో కూడా కలహాలు ఉన్నాయని చెప్పి ఆసుపత్రి వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఆసుపత్రి వర్గాలు దీన్ని అంతా కూడా కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఎందుకంటే నిజామాబాద్ జనరల్ హాస్పిటల్లో తరచూ వేల కొద్దీ ఆసుపత్రికి పేషెంట్లు వస్తుంటారు, ఇన్ పేషెంట్లు హౌస్ పేషెంట్లు వస్తుంటారు. ప్రతినిత్యం గేటు దగ్గర కూడా ఎంతోమంది సెక్యూరిటీ ఉండాల్సిన పరిస్థితి. సెక్యూరిటీ నిర్లక్ష్యం వల్లనే దీనికి అంతటికి కూడా ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణమని భావించవచ్చు. ఎందుకంటే ఆసుపత్రిలో ప్రతినిత్యం ఓవైపు సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది, మరోవైపు ప్రభుత్వ పోలీసు సెక్యూరిటీ ఉంటుంది. వీటన్నింటినీ కన్నుగప్పి ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడం అంటే దీనికి అందరికి సంబంధించి చూడవచ్చు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో సెక్యూరిటీ నిఘా లోపమే ప్రధాన కారణం. వేల సంఖ్యలో ఇక్కడికి జనాలు వస్తుంటారు. వందల సంఖ్యలో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలను కన్నుగప్పి, ఎందుకంటే ఇక్కడ ప్రధాన ద్వారం గుండా 3 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ 3 సీసీ కెమెరాలు కూడా ఇక్కడి వరకు కూడా కనిపించకపోవడం చూసుకోవచ్చు. ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేస్తుందా లేదా అనే కోణంలో కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ జిల్లా జనరల్ ఆసుపత్రిలో సాయిలు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం పూర్తిగా కలకలం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రిలో నిఘా కరువైంది. గతంలో కూడా ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కోకొల్లలు చెప్పచ్చు. మొత్తంగా ఓ వ్యక్తి కోవిడ్ సమయంలో ఆ బిల్డింగ్ పై దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన. గత నెల రోజుల క్రితం ఓ వ్యక్తి 7 అంతస్తుల నుంచి కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన. మరో వ్యక్తి ఆసుపత్రి 7వ అంతస్తు బిల్డింగ్ నుంచి నేను దూకుతాను అని చెప్పి పోలీసులను బెదిరించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనలన్నీ చూసుకుంటే పోలీసు వర్గాలు అయితే పూర్తిగా ఆసుపత్రిలో సెక్యూరిటీ నిఘా లోపమే ప్రధాన కారణం. ఎవరు వస్తారు ఏం చేస్తారు అనే కాకుండా ఆసుపత్రిలో సీసీ కెమెరాలు అయితే ఉంటాయి. ఎవరు ఏం చేస్తున్నారని కూడా సీసీ కెమెరాల నిఘా ఆధారంగా చూడాల్సి ఉంటుంది. సెక్యూరిటీ లోపమే ప్రధానంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. జిల్లా జనరల్ ఆసుపత్రిలో సెక్యూరిటీ పూర్తిగా కరువైందని చెప్పచ్చు. ఏదైతే కామారెడ్డి జిల్లా మమదాబాద్కు చెందిన సాయిలు సంగీతలు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చారు. అయితే సంగీతకు గర్భంలోనే శిశువు
చనిపోవడంతో మగ శిశువు చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అదే కోణంలో కూడా అతను మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తున్నాయి. కానీ పూర్తిగా ఆసుపత్రి వర్గాలు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఎందుకంటే ఆసుపత్రిలో జరిగిన ఘటన కూడా పూర్తిగా ప్రపంచానికి తెలియజేస్తే ఇది నెగిటివ్గా అవుతుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ కానీ ఆసుపత్రిలో ఉన్న అధికారులపైన వేటు పడే అవకాశం ఉందని చెప్పి ఆసుపత్రి వర్గాలు భావిస్తున్నాయి. ఆ మీడియా వారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే వారు ఎలాంటి స్పందించకపోవడం గమనార్హం. పూర్తిగా దీనికి సంబంధించి మేము ఓవరాల్గా చెప్తామే తప్ప ఎక్కడ కూడా వాయిస్లు ఇవ్వమని చెప్పి ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇక నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో సాయిలు ఆత్మహత్య చేసుకోవడం పూర్తిగా కలకలం రేపిందనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మార్నింగ్ 4 o'clock వాళ్ళు ఐడెంటిఫై చేశారు. 4 o'clock ఐడెంటిఫై చేశారు. సో డెడ్ బాడీ కనుక అది రిమూవ్ చేసి మార్చికి పంపించారు. అంటే అతను ఎందుకు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు కుటుంబ సభ్యులు అని మాట్లాడలేదండి. వాళ్ళు ఎవరు రాలేదు. ఆయన పేరు సాయిలు కింద ఐడెంటిఫై చేశారు. పీ సాయిలు కింద. ఆవిడ పేరు పీ సంగీత. పేషెంట్ వాళ్ళ వైఫ్ అక్కడ అడ్మిట్ అయింది. ఆయన కొంచెం స్ట్రెస్లో ఉన్నట్టు, ముందు కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ టెన్షన్ పడుతున్నట్టు వీళ్ళు సెక్యూరిటీ చెప్పారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.